ప్రతి పైసా తాను సంపాదించుకున్నదే అని జగన్ తన తల్లి చెల్లికి తేల్చి చెప్పారు. ఎన్సీఎల్టీలో ఉన్న కేసు విచారణలో జగన్ తన తరపు వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో ఆయన చాలా క్లియర్గా తాను సంపాదించుకున్నానని, అందులో అంతా తన స్వార్జితమే కాబట్టి తల్లి చెల్లికి వాటాలు అడిగే హక్కు లేదు అన్నారు. కేవలం ప్రేమతో కొన్ని ఆస్తులిచ్చేందుకు ఎంఓయూ చేసుకున్నామని, కానీ తర్వాత తన చెల్లి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడంతో ఆ ప్రేమ పోయింది అని, అందుకే ఆ ఎంఓయూ రద్దు చేసుకున్నానని చెప్తున్నారు. ఆయన వాదనపై ఎన్సీఎల్టీ ఎలాంటి తీర్పు ఇస్తుందో కానీ ఈ కేసు ఆయనలో ఉన్న వికృతాన్ని అదే పనిగా బయటపెడుతుంది. ఇంతకీ ఇంత గట్టిగా చెబుతున్న జగన్ ఈ ఆస్తుల్ని కష్టపడే సంపాదించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. షర్మిల విషయంలో వైసీపీ అధినేత జగన్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. షర్మిల తనకు రాజకీయ ప్రతినిధిగా మారిన నాటి నుంచి ఆయన తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా న్యాయస్థానం ముందు కూడా జగన్ స్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్ కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివాదం ప్రస్తుతం పరిశ్రమల లాబౌట్ కోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కోర్టుకు జగన్ తమ కుటుంబ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కష్టపడి సంపాదించుకున్న ఆదాయంతో పాటు ఆస్తులను ప్రేమతో తన చెల్లెలు షర్మిలకు ఇవ్వాలని ఒకప్పుడు భావించానని, కానీ ఆమె రాజకీయంగా తన ప్రత్యర్థిగా మారి విమర్శలు చేస్తుంటే ఆ నిర్ణయాన్ని కొనసాగించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. అందుకే ఆస్తులు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. షర్మిల విషయంలో తన అభిప్రాయం మారదని కూడా జగన్ తేల్చి చెప్పారు. ఇటీవల రాజశేఖర రెడ్డి కుటుంబ అభిమానులు జగన్ షర్మిల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాజా కోర్టు పరిణామాలతో ఆ ప్రచారానికి బలం లేదని స్పష్టమైంది. కుటుంబపరమైన వివాదాలే షర్మిలను జగన్ కి దూరం చేశాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని భావించిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా నిర్వహించారు. అయితే ఆ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. ఆస్తుల వివాదంలో జగన్ తనను పట్టించుకోవటం లేదన్న భావన షర్మిలలో మరింత అసంతృప్తిని కలిగించిందని తెలుస్తోంది. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే బలమైన మద్దతు అవసరమని భావించిన ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో జగన్ రాజకీయ ప్రత్యర్థులకు లాభం చేకూరేలా ఆమె వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ షర్మిల ఇద్దరూ రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. తాజా ఎన్నికల్లో జగన్ ఓటమిని ఎదుర్కొనగా షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా రోజురోజుకు బలహీనం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు పరస్పర విభేదాలను కొనసాగిస్తే రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదని, దీని ద్వారా ప్రత్యర్థి పార్టీలే బలపడతాయని రాజశేఖర రెడ్డి కుటుంబ అభిమానులు హితబోధ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా కోర్టులో జగన్ సమర్పించిన వాదనలు పరిశీలిస్తే షర్మిల విషయంలో ఆయన అభిప్రాయం మారే అవకాశం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ వివాదం రాజకీయ రంగు పులుపుకోవడంతో ఈ విభేదాలు తక్షణమే పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.